హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు అందరికీ యూస్ఫుల్ అయ్యి ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ టిప్ అండి, ఇలాగ మనం సగం కట్ చేస్తాం కదండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి టమాటా సగమే అవసరం ఉండొచ్చు కదా. సో సగం టమాటా మన్నాడికి ఉంచుకుందామన్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఫ్రెష్గా ఉండడం పోతుంది, అంతేకాకుండా వాడిపోతుంది. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఇలాగ ఆవ నూనె ఉండదు కదండి, ఆవ నూనె కొంచెం దీనికి టమాటా హాఫ్ కట్ చేసాం కదా, ఈ హాఫ్ కట్ చేసిన టమాటాకి ఉంచుకుని ఒక స్టోరేజ్ డబ్బాలో కంటైనర్లోని మనం ఇలా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఫ్రెష్గా అయితే ఉంటుంది, వాడిపోకుండా ఉంటుందండి. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఆనియన్ మనకి కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచేస్తాము. మనకు తెలుసు ఆనియన్ చాలా మంచిది కాదు, మనం కట్ చేయమని. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఉండిపోతే మనం ఇలాగ ఆవ నూనె పైన పెట్టినా సరే మనకి స్మెల్ అనేది రాదండి, అంతేకాకుండా వాడిపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇలాగే డబ్బాలో అనేది టమాటాలు ఏ విధంగా డబ్బాలో పెట్టుకున్నామో ఆనియన్ కూడా ఇలాగే పెట్టుకోండి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఇల్లు ఎంత శుభ్రం చేసుకున్నా సరే, కిచెన్ ఎంత శుభ్రంగా ఉన్నా సరే బొద్దింకలు అనేవి ఈజీగా వస్తున్నాయండి. చాలా బాగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం కదా. సో బొద్దింకలు పోవడానికైతే మంచి చిట్కానైతే నేను చూపిస్తున్నానండి. అదేంటంటే ఇలా వెల్లుల్లిపాయి, మనకి ఒక వెల్లుల్లిపాయ రెబ్బ తీసేసుకుంటున్నామండి. ఇలా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసేసుకోవాలి. అంటే మీకు పొట్టు తీయకుండా ఈజీగా అయితే నేను చూపిస్తున్నాను. ఈ టిప్ అనేది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పనిచేస్తుందండి. అంటే అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ పేస్ట్ చేస్తాం కదా, అలాంటప్పుడు కరెంట్ ఒక్కొక్కసారి ఉండదు కదండి. సో ఈ అల్లం వెల్లుల్లి దంచుకోకుండా ఈజీగా ఈ గ్రేటర్ సహాయంతో పేస్ట్గా చేసుకోవచ్చు. చూసారు కదండి, పొట్టు కూడా ఎంత ఈజీగా వచ్చేసిందో, పొట్టు కూడా మనకి రాదండి. సో ఈ విధంగా వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పొట్టు అంతా తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. దీంట్లో మనం అనేది కోల్గేట్ అన్నింటిలో పేస్ట్ అవైలబుల్ ఉంటుంది కదండి. ఈ పేస్ట్ అంటే కోల్గేట్ పేస్ట్ అయినా పర్లేదు, పెప్సోడెంట్ అయినా పర్లేదు. నేనైతే పెప్సోడెంట్ మేము వాడుతూ ఉంటాం కాబట్టి పెప్సోడెంట్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. సో పెప్సోడెంట్ పేస్ట్ని కొంచెం మనం తీసుకోవాలి, కూడా మనం యాడ్ చేయక్కర్లేదండి, కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. వెల్లుల్లి పేస్ట్లో ఈ టూత్ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక చిన్న చిన్న బాల్స్లా మనం చేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా ఒక చిన్న బాల్ కింద ఫామ్ అవుతుంది. సో ఇలా బాల్ కింద చేసుకొని మనం ఎక్కడైతే మనం కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఎక్కడైనా బొద్దింకలు వచ్చాయనుకోండి, బొద్దింకలు మనమైతే ఈజీగా ఈ బొద్దింకలు అయితే రాకుండా ఉంటాయండి. ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ, లేదంటే షింక్ కింద ఏరియా ఉంటుంది కదండి, షింక్ కింద ఏరియా కూడా బాగా బొద్దింకలు కానీ పురుగులు కానీ రావచ్చు కదా. ఒక్కొక్కసారి బల్లులు కూడా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. బల్లులు ఎక్కడున్నాయో ఎక్కడైతే వస్తాయో అక్కడైతే ఈ పేస్ట్ పెట్టచ్చు. కానీ బల్లులు కన్నా ఇలా బొద్దింకలకి అయితే బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. థర్డ్ టిప్ అండి, మనకి ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా, ఫంక్షన్స్ కానీ కాదు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ స్టిక్కర్స్ పెట్టుకుంటుంటాం. చిన్నపిల్లలకు కూడా స్టిక్కర్స్ పెడతాం కదండి. సో ఈ చెమటకి ఏంటంటే స్టిక్కర్స్ అని ఊడిపోతూ ఉంటాయి. అది ఊడిపోకుండా ఉండాలి అంటే ఇలాగా మనం ఈ స్టిక్కర్ ప్యాకెట్ అనేది మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అసలు స్టిక్కర్ ప్యాకెట్ అనేది స్టిక్కర్స్ అనేవి రాకుండా అయితే మంచిగా స్టిక్ అయ్యే ఉంటుంది. ఇది మామూలుగా పిల్లలకు కూడా ఎండాకాలం అనే కాకుండా పిల్లలకు కూడా, చిన్నపిల్లలు ఒక్కొక్కసారి స్టిక్కర్స్ ఊడిపోతూ ఉంటాయి కదా, ఈ చిన్నపిల్లలకు కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్. అంటే గమ్ అనేది గట్టిగా అతుక్కొని ఉంటుంది. మనకి జనరల్గా ఏంటంటే మనం ఫ్రిడ్జ్ అయితే లోపల క్లీన్ చేసుకుంటాము, పైన కూడా క్లీన్ చేసుకుంటాం కదా, కానీ లోపల క్లీన్ చేసుకుంటాం కానీ ఈ సైడ్స్ అనేది ఒక్కొక్కసారి క్లీన్ చేసుకోము. ఇలాగ సైడ్స్ చాలా క్లీన్గా అయితే ఉండాలనుకుంటాం కదా, చాలా కష్టమైన పని కదా. ఈ స్టిక్కర్ ప్యాకెట్ సహాయంతో అయితే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఈ స్టిక్కర్ ప్యాకెట్కి ఇలాగ టిష్యూ చుట్టేసి, స్టిక్కర్ ప్యాకెట్కి ఏమంటే రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇలా పెట్టేసేయండి. మధ్యలో టమాటా కెచప్ వేసేసి ఫ్రిడ్జ్తో ఇలా తుడిచారండి. ఈ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఇలాగ మనకి ఫ్రిడ్జ్ మధ్యలో ఇలా తుడిచామనుకోండి, చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఒకసారి ఇలాగ తుడిచేసి రివర్స్లో కూడా ఇంకొకసారి కొంచెం తుడిచేసామనుకోండి, చాలా క్లీన్గా ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా ఒక 5 నిమిషాల్లో 2 నిమిషాల్లోనే ఈజీగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్లీన్గా అయితే ఉందో. స్టిక్కర్ ప్యాకెట్కి ఉన్న టిష్యూ చూసారా, మీకే తెలుస్తుంది అసలు ఎంత డస్ట్ చాలా ఈజీగా అయితే వచ్చేసిందో. నెక్స్ట్ టిప్ అండి, మనకి ఏంటంటే బ్యాంగిల్స్ కొనుక్కుంటాం కదా, సో బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు ఇరిగిపోవచ్చు, లేదంటే అప్పుడప్పుడు ఒక ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఇరిగిపోతాయి కదండి. ఈజీగా ఈ గాజులు వేసుకున్నప్పుడు కూడా విరిగిపోతూ ఉంటాయి.
విరిగిపోకుండా మనకి గట్టిగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే యూస్ చెప్తున్నానండి. మనకి చపాతీ కర్ర కానీ లేదంటే కవ్వం కానీ ఉంటుంది కదండి, మజ్జిగ చిలుక్కునే కవ్వము. ఇలాగ మనకి పొయ్యి మీద ఒక 10 to 20 సెకండ్స్ పొయ్యిలాగా చపాతీ కర్ర కొంచెం తిప్పుతూ గాజుల్ని తిప్పుతూ మనం చేసామనుకోండి, గాజులు ఇరికిపోకుండా గట్టిగా అయితే ఉంటాయండి. మనం ఇలాగా కొనుక్కొని తెచ్చుకున్న వెంటనే ఇలాగ వేడి చేసి మనం వేసుకోండి. కొన్ని ఎక్కువ రోజులైతే మనకి గాజులు ఇరిపోకుండా అయితే ఉంటాయి. అందరికీ తెలిసే ఉంటుంది కదండి, ఇది మిక్సీ జార్ రింగ్ అండి. సో మిక్సీ జార్ రింగ్ ఒక్కొక్కసారి లూజ్ అయ్యి వచ్చేస్తూ ఉంటుంది కదా. మళ్ళీ ఫిట్ చేసుకున్నా, మనం ఏదైనా మిక్సీ చేసుకున్నా, చట్నీ చేసుకున్నా అది లూజ్గా ఉండి పక్క నుంచి చట్నీ అనేది వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఇది రింగ్ అనేది బాగా టైట్గా ఉండాలి అంటే ఒక మిక్సీ చేసుకునే ముందు ఒక 5 to 10 మినిట్స్ అండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రింగ్ అనేది చాలా టైట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, బాగా యూస్ఫుల్ అవుతుంది మీకు. మనకి వేడి అవ్వట్లేదని, సో హాట్ బాక్స్లో పెట్టిన ఫుడ్ వేడి అవ్వట్లేదు, ఎక్కువసేపు ఉండట్లేదు అని చెప్పి యూజ్ చేయకుండా కొత్త హాట్ బాక్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా హాట్ బాక్స్ బాగా వేడిగా ఉండాలి అంటే ఈ టిప్ ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే బాగా మరగబెట్టాలండి, వాటర్ 3/4 అయితే వేసుకోవాలి. ఇలాగ 3/4 వేసుకున్న తర్వాత క్లోజ్ చేసి ఒక 1 hour పాటు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం వాటర్ తీసేసి తుడుచుకొని మనం ఏదైతే ఫుడ్ పెట్టుకున్నాం కానీ, రైస్ కానీ, చపాతీ కానీ, ఏదైతే ఫుడ్ ఇడ్లీలు కానీ ఫుడ్ పెట్టుకోవచ్చండి. 4-5 గంటల వరకు వేడిగా అయితే ఉంటుంది. మీకు ఈ టిప్స్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.